తెనాలి అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం తెనాలి కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. తెనాలి కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలందరి ఆదరణ, అభిమానం వల్లే ఇంత మెజార్టీతో విజయాన్ని అందుకున్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి తెనాలి అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటిని తెనాలి బార్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో బేతాళ ప్రభాకర్, తాడిపోయిన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, జగదీశ్వరాంబ, ఇందుపల్లి రాజారావు, అన్నం పిన్నారావు, వల్లినేని రాఘవయ్య, వెలువేల రమేష్, జన్ను శివరామయ్య, హరిదాస్ గౌరీశంకర్, కాకుమన కనకరాంబాబు తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున మనకి ఎవరు పని అంటూ లేదు, అవ్వటం ఎట్లాగో అనేది మనం ఆలోచించి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళగలిగితే డిఫరెంట్గా. అదేవిధంగా రెండోది, ఆల్రెడీ జిల్లాలు ఏర్పడినాయి, ఎంతవరకు వాటిని రీఆర్గనైజేషన్ చేస్తారో నాకు తెలియదు కానీ బట్ ఐ నీడ్ యువర్ డ్రాఫ్ట్. ఎందుకంటే జ్యుడిషియస్గా అన్న మనం కొన్నింటిని కాపాడుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. అది కోర్టెడ్నెస్ కాకుండా చూద్దాం, దాన్ని ఎట్లా ఏంటనేది మనం తలలు పట్టుకోలేకుండా తోకను పట్టుకొని మళ్ళీ తలదాకి వెళ్దామని చెప్పిన ప్రయత్నం. మరి ఎటు వీలుంటే అటు మనని మనం కాపాడుకునే దాంట్లో మీ అందరి యొక్క సహాయ సహకారాలు నాకు ఉండాలని చెప్పి ఖచ్చితంగా వాట్ ఐ కెన్ డూ ఐ విల్ డూ విత్ ఆల్ యువర్ సపోర్ట్ అని చెప్పి నేను మీ అందరికీ మెన్షన్ చేస్తూ, తెనాలిలో చాలా పనులు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం. ఏ పని ఉందో ఏముందో అనేది మీ అందరూ అనలైజ్ చేయగలిగితే దాన్ని ఖచ్చితంగా మనం ఎవరెవరు ఎట్లా టేకప్ చేస్తే అవుతుంది అని చెప్పి మనం కూడా చూడొచ్చు. అది నా ఉద్దేశం. ఎందుకంటే మనం మీ అందరికీ నేను రాజకీయ ఉపన్యాసం చేయాల్సిన అవసరం లేదు. అండ్ యూ నో వెరీ వెల్ రాదర్ దెన్ మీ వేర్ యూ ఆర్, హౌ యూ ఆర్, వాట్ యూ ఆర్. సో నేను అనేది ఒక మంచి ప్రభుత్వం ఉంది, పనిచేసే ప్రభుత్వం ఉంది, పనిచేయగల ప్రభుత్వం ఉంది, సమస్యల గురించి ఆలోచించగలిగిన ప్రభుత్వం ఉంది, సమస్యల పట్ల అవగాహన ఉన్న ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం సమస్యని ఏ రకంగా తీసుకెళ్లాలనేది మనం ముందు నిర్ణయించుకోగలిగితే, దశని మనం వర్కౌట్ చేసుకోగలిగితే ఆ సమస్యలని మనం పరిష్కరించుకోగలమని సంపూర్ణమైన విశ్వాసం మనకు ఉంది అని చెప్పి ఒక్క రూపాయి లేకుండా మేము ప్రకాశం జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ ఇచ్చాం. అది సార్కి ఈ రోజున సభాముఖంగా నేను తెలియజేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను సార్. అయితే సార్ను మనం గెలిపించుకున్నాం సార్. మాకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మాకు మా బార్ అసోసియేషన్కి కనీసం టాయిలెట్లు కూడా లేవు సార్. రూరల్లో 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాల నుంచి వృద్ధులు, పిల్లలు, పెద్దవాళ్ళు, లేడీస్ అందరూ వస్తున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మీరు మా లేడీస్ వారికి అడగగానే 2 లక్షలు దానం చేశారు. 3 లక్షలు సార్, 3 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ రోజున ఎక్కడ కూడా జిల్లాలో ఎక్కడ మహిళా బారులు లేకుండా ఉన్నాయి. అటువంటిది మన తెనాలిలో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ బార్ ఏర్పాటు చేసుకొని మహిళలు ముందుకు తీసుకొచ్చారు సార్. అలాగే మా ఫైల్ అయితే ఇక్కడ హైకోర్టులో ఫైలు గవర్నమెంట్ వరకు వచ్చిందని చెప్పి చెప్తున్నారు సార్. మీరు తమ వంతుగా ఆ ఫైల్ని కొంచెం ఫార్వర్డ్ చేసి మాకు బార్ అసోసియేషన్, అలాగే మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఓటు చేర్చిపెట్టే దగ్గర నుంచి ఓటు వినియోగించుకునే దాకా కూడా ఈ రెండు ఉమ్మడి జిల్లాలో కూడా చాలా మంది పట్టభద్రులు బాధ్యతాయుతంగా తమ ఓటుని మీరు గెలిచారంటే అది ఒక్క మన మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా పబ్లిసిటీ, ఓన్లీ 1 ఓటే, ఒకే మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలిపించండి. ఒకే ఒక నినాదం మనల్ని ఈరోజు 82,000 పైసలకు మెజార్టీ తీసుకొచ్చింది సార్. ఎందుకంటే ఓటు ఎలా వినియోగించుకోవాలో కూడా చాలా మంది పట్టభద్రులైనా కూడా 26,000 ఓటు పైసలకు మరి చెల్లుబాటు కాలేదంటే ఇంకా మనం చాలా అజ్ఞానంలో ఉన్నామనిపిస్తూ ఉంది.